హలో అండి అందరికీ. ఒక్కరోజు పొద్దున్నే చాలా హడావిడిగా ఉంటాం కదా. సో అలాంటప్పుడు లంచ్ బాక్స్లోకి ఏం కర్రీ చేయాలా అని ఆలోచిస్తాము. ఈ విధంగా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దోసకాయ టమాటా కర్రీ అనమాట. టమాటా వేస్తున్నాం కదా అని చెప్పేసి అంత పుల్లగా అయితే ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ చాలామంది అవాయిడ్ చేస్తున్నారు, సాధ్యమైనంత వరకు చాలా తక్కువ వాడేలా చూసుకుంటున్నారు కదా. ఇలాంటి కూరలు చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది మనకి తక్కువ ఉంటుంది, అట్లనే టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో తొందరగా అయిపోతుంది. మామూలుగానే చేసుకోవచ్చు, కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. కుక్కర్లో ఏంటంటే ఇంకొంచెం తొందరగా అయిపోతుంది మార్నింగ్ టైంలో. సో లంచ్ బాక్స్కి ఈజీగా అయిపోతుంది కదా. దానికోసం నేను ఒక దోసకాయ తీసుకొని, పెద్దది మీడియం సైజ్ అనమాట, పీలు తీసుకొని చేదుందా లేదో చెక్ చేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను. చాలామంది గింజలు తీసేస్తారు, గింజలు ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. దాంట్లోకి 2 టమోటాలు, అట్లనే 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసాను. అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇవన్నీ డైరెక్ట్గా వేసేసుకోవడమే, ఎలాంటి తాలింపు కూడా ఏం అవసరం లేదు. వేసుకొని మనకు తగినంత ఉప్పు, పసుపు, కారం, నూనె వేసుకొని, నూనె అనేది కొంచెమే వేసేసుకొని అన్నీ కలిపేసి ఈ విధంగా వాటర్ పోసుకొని, వాటర్ పోసాక కూడా ఒకసారి కలిపేసుకొని, చేత్తనైనా కలుపుకోవచ్చు. నేనైతే ఇందాక ఆయిల్ వేసాక కూడా ఈ విధంగానే కలిపాను. సో ఈ విధంగా ఉన్నప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ అట్లా రానిచ్చుకుని, అంటే మనం పోసుకునే వాటర్ని బట్టి రానిచ్చుకొని ఓపెన్ చేసి ఈ విధంగా ఉంటుంది. ఇలా అయినా తీసుకోవచ్చు. ఇంకా బాగా దగ్గరకు అవ్వాలి అనుకుంటే ఇంకొంచెం గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఫ్యామిలీలో, సో అలాంటప్పుడు ఇలా గ్రేవీగా ఉంటే బాగుంటుంది, కొంచెం వాటర్గా. లేదు అనుకోండి, మేమైతే ఇద్దరమే కాబట్టి వాటర్ మొత్తం ఇనికిపోయేలా పెట్టేస్తున్నాను. సో దగ్గరకు అయిపోతుంది కర్రీ. దగ్గరకు అయిందనుకోండి, ఆ సాఫ్ట్నెస్ కానీ అదంతా బాగుంటుంది అనమాట. నాకు అలానే ఇష్టం, ఇట్లా వాటర్ కన్నా కూడా. ఇంకోటి ఏంటంటే, ఈ కర్రీ స్టార్టింగ్లోనే మనం వేసుకుంటే బంగాళదుంప కూడా వేసుకోవచ్చు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి బంగాళదుంప వేస్తే తీపి వస్తుందని చెప్పి ఇష్టపడరు. సో చూడండి, దగ్గరకు అయిపోయింది, ఎంత బాగుందో చూడ్డానికే. ఓకేనా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా అయితే ఈ విధంగా సర్వ్ చేసుకొని తినేసేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.